హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోలేదు, లాస్ట్ రోజు షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే మేము సుందరకాండ పారాయణం చేసుకున్నాం ఇంట్లోని. సో ఈరోజైతే ఉద్యాపన చేసాం. ట్యూస్డే బాగా కలిసి వచ్చింది కదండి, 5 days పారాయణం చేశాను. టోటల్గా డీటెయిల్స్ కావాలి అని ఎవరికైనా అనిపిస్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేనైతే షేర్ చేసుకుంటాను ఎలా చేయాలనేది. ఈరోజైతే తండ్రికి అప్పాలు, పులిహోర, గారెలు చేస్తాం అనమాట. ఫస్ట్ టైం చేశాను, ఎంత బాగా వచ్చాయో తెలుసా అండి అప్పాలు మాత్రం. దానికి ఇంకేం లేదండి, మెజర్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే ఎంత బాగా వచ్చాయి అంటే చాలా బాగా వచ్చాయి. చెప్తాను చూడండి. ఫస్ట్ మనం 1 cup వరిపిండి తీసుకుంటాం. 1 cup ఏమో గోధుమ పిండి తీసుకొని, హాఫ్ కప్ ఏ కప్తో తీసుకున్న హాఫ్ కప్ ఏమో గోధుమ నూక తీసుకుంటామండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, సూజీ, అది అనమాట. ఆ తర్వాత ఏంటంటే 2.5 cups అయ్యాయి కదా ఇప్పుడు టోటల్గా. అప్పుడు ఏం చేయాలంటే 2.5 cupsకి 2.5 cups వాటర్ వేసుకోవాలి. వేసుకొని అందులోని 2 cups మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం బాగా కరిగే వరకు మరిగించుకొని, పాకం ఏం అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. నేను యూట్యూబ్లోనే చూశాను, ఇదే ఫస్ట్ టైం చేయడం. ఫస్ట్ టైం చేసిన మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి మాత్రం. ఎంత బాగా నచ్చింది తెలుసా అండి ఇంట్లో అందరికీను. ఒక 2 ఇలాచీ దంచేసుకొని వేసేసుకున్నాను. చూసారు ఇలా తెరులుతుంది కదండి. ఇలా తెరులుతున్నప్పుడు మనం వడకట్టేసుకోవడం, ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా. సో నేనైతే ఇది మంచిగా తెరిలిన తర్వాత, బెల్లం కరిగిపోయిన తర్వాత నేను వడకట్టేసుకున్నాను. చాలా టేస్టీగా వచ్చాయండి. తండ్రికి మంగళవారంతో అప్పాలు, పులిహోర, తర్వాత గారెలు నైవేద్యంగా సమర్పించి చేశానన్నమాట. తర్వాత డైలీ 5 days కదా. స్టార్టింగ్ డే అయితే చలివిడి, వడపప్పు, పానకం, డ్రై ఫ్రూట్స్, దానిమ్మ గింజలు నైవేద్యం రోజు ఇలాగే పెడతాం అనమాట. ఉద్యాపన రోజు మాత్రం తండ్రికి అప్పాలు, గారెలు, పులిహోర చేస్తాము. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మార్నింగ్ 3 o'clock లేచానండి. ఈ 5 days కూడా అర్లీ మార్నింగే లేచేస్తున్నాను. లేచి మళ్ళీ త్వరగా క్యారేజ్ అది ప్రిపేర్ చేయాలి కదా, లంచ్ బాక్స్ అదిను. సో అందువల్ల అర్లీ మార్నింగ్ లేచి చేసేస్తున్నాను అనమాట. చూసారా, మొత్తం అంతా వడకట్టేసాను, డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కదా అనేసి. వడకట్టేసి ఇప్పుడు కొంచెం ఇది మరుగుతూ ఉంటుంది కదండి. మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా వరిపిండి, గోధుమ పిండి, గోధుమ నూక 1 by 1 వేస్తూ కలిపేయాలన్నమాట. మంచిగా కలిపేస్తుంటా. అలా కలిపేస్తూ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, మంచిగా అరోమా కమ్మగా బాగుంటాయి అన్నమాట. చూసారా, ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు వాటిని మనం చేయలేం కదండి. పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. అది కొంచెం చల్లారిన తర్వాత బాల్స్లా చేసుకోవాలి. మనం గులాబ్ జామ్కి ఎలాగ బాల్స్ చేసుకుంటామో పగులు లేకుండా, అలా చేతికి నెయ్యి తడిపి పెట్టుకుంటూ మనం బాల్స్లా చేసేసి నూనెలో సిమ్లో వేయించుకోవాలన్నమాట. ఇంకో పక్క ఏంటంటే గ్రైండర్ వేసేసాను. ఇవాళ కొంచెం వడలు అంటే ఈ గారెలనేవి కొంచెం ఇబ్బంది పెట్టాయన్నమాట. ఎప్పుడు ఇలాగే అవుతుంది. ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైపోవడం వల్ల కొంచెం అది ఇబ్బంది అయింది. ఆయిల్ ఎక్కువ పీల్చాయన్నమాట. సో అందుకని దేవుడి మట్టుకు చేసేసానండి. కొంచెం ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత చిన్నవి నేను చాలా చిన్నగా వేస్తానన్నమాట. గారెలైనా బూరెలైనా చాలా చిన్నగా వేస్తాను, ఎందుకంటే అత్తయ్య దగ్గర నుంచి అది అలవాటు అయిపోయిందనమాట. సో చిన్న గారెలే, మీరు నవ్వుకోకండి అసలు. అలా చిన్నవి తడిపి పెట్టుకుంటూ గారెలు వేసేసుకోవడమే. చూస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేసి. అలా చిన్న వేసేస్తున్నానండి. కొంచెం అంటే ఇదొక్క డిసప్పాయింట్ అయ్యాం, ఎందుకంటే కొంచెం మంచిగా ఆయిల్ అది పీల్చకుండా ఉంటే బాగుంటుంది కదా. కానీ మరి ఏం చేస్తాం, ఒకటి హిట్ అయితే ఒకటి ఫట్ అవుతుంది కదా. సో అలాగే అయిందనమాట. పులిహోర అవన్నీ మాత్రం ఎక్సలెంట్గా వచ్చాయండి. పులిహోర, అప్పాలు, గారెలు, తర్వాత చలివిడి, వడపప్పు, పానకం, డ్రై ఫ్రూట్స్, దానిమ్మ గింజలు స్వామికి ఇష్టం కదా. సో అన్నీ నైవేద్యంగా సమర్పించుకొని, స్వామిని ఫోటో పెట్టుకొని, తండ్రికేమో మనం పూలదండ వేసుకొని పూజించుకోవడమేనండి. బుక్ ఉంటుంది, చదువుకోవడమే. సర్గలు ఉంటాయి, 68 సర్గలు అనమాట. అవి మనం చదువుకోవడమే అనమాట. డైలీ ఇన్నని ఉంటాయి. ప్రాసెస్ అంతా మీకు కావాలంటే నేను చెప్తానమాట. ఇప్పుడు ఏంటంటే అప్పాలు వేసేస్తున్నాను. ప్రజెంట్ ఏం చేస్తున్నానంటే, ఎర్లీ మార్నింగ్ కదండి, ముందు దేవుడు మట్టుకే చేసేసి
రిమైనింగ్ తర్వాత చేద్దాం కదా అనేసి. చూసారా ఇలా వేసాం కదండీ, సిమ్లో పెట్టే వేయించుకోవాలి. కొంచెం వేగాయి అన్నప్పుడు మనం అవి టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కదండీ, మనకు పగిలే ఛాన్సెస్ ఉంటాయి. కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేయాలి. చూసారు కదండీ, అవి రెడ్గా అయిన తర్వాత తిప్పేసుకొని గట్టిగా మనం అరిసెలు ఒత్తుకుంటాం కదా, అలా ఒత్తుకుంటే ఆయిల్ అనేది, ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. పక్కన టిష్యూ పేపర్ వేసుకోవడమేనండి. చాలా సింపుల్. ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా అండి. నేను ఫస్ట్ టైం చేశాను, భలే వచ్చింది. ఇవాళ ఒకటే చిన్న లోటండి, ఏంటంటే పువ్వులు కొంచెం తగ్గాయి అన్నమాట. నిన్న మార్కెట్కి వెళ్ళుంటే పువ్వులు తెచ్చుకుందాను. స్వామికి అయితే చక్కగా అలంకరించేసి నైవేద్యాలన్నీ సమర్పించి పూజ అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాం ఫాస్ట్గా. ఆ తర్వాత తులసం దగ్గర కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా అయితే పూజ అంతా ఫినిష్ చేస్తాను. ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్కి వస్తే పులిహోరకి దద్దోజనం కాంబినేషన్ బాగుంటుంది కదా, లంచ్ కోసం చేశాను అనమాట. ముందుగా రైస్ కుక్ చేసేసుకొని అందులో పాలు పెరుగు వేసి తాలింపు వేసుకున్నాను. సింపులేనండి. ఇప్పుడు మనం ఈ సుందరకాండ పారాయణం చేసినప్పుడు ఒంటిపూట భోజనం చేయాలి, మనం పెట్టుకున్న నియమాలేనండి. ఇలా చేయాలని ఏం లేదు. ఒంటిపూట భోజనం చేసి తర్వాత ఏంటంటే ఉల్లి వెల్లుల్లి తినకుండా మనం ఎన్ని డేస్ అయినా చేసుకోవచ్చు. 16 డేస్ అయినా చేసుకోవచ్చు, 5 డేస్ అయినా చేసుకోవచ్చు, 11 డేస్ అయినా చేసుకోవచ్చు. మన ఇష్టం, మన వీలు బట్టి అనమాట. ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, లేడీస్కి ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటివి చూసుకొని మనం స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా పూజ చేసుకుంటే మనసు ఎంత హాయిగా ఉంటుంది కదా. నాకైతే చెప్తే నమ్మరు, ఈ 5 డేస్ నిద్రపోలేదు తెలుసా అండి. నమ్మరంటే నమ్మరు మీరు. ఎందుకంటే అసలు అమ్మో చేసేయాలి, త్వరగా చేసేయాలి, పూజ అంతా కంప్లీట్ అయిపోవాలి, ఎర్లీగా చేసేసుకుంటే మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి కదా అనేసి ఫాస్ట్గా ఇవాళైతే ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుంచి నిద్ర పట్టలేదండి నాకు. ఎర్లీ మార్నింగ్ 2 నుంచి నాకు అసలు నిద్ర పట్టలేదు. అలారం కొడుతుందో కొట్టదో, అమ్మో మళ్ళీ పూజ టైంకి అన్నీ చేసుకోగలనా లేదా అనేసి 2 నుంచి అలా మొబైల్ తీయడం చూడడం ఇదే పనండి నాకు. ఆ తర్వాత మొత్తం అంతా అన్నీ చేసిన తర్వాత టిఫిన్ అయితే చేసేస్తున్నానండి, ఉల్లి వెల్లుల్లి వేయకుండా. మీరు ఈ 2 days అబ్జర్వ్ చేసుంటే నా వంటలో ఉల్లి వెల్లుల్లి లేవండి. అదేంటంటే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని సేమియా ఉంటాయి కదండీ, అవి కొంచెం రోస్ట్ చేసుకోవడమేనండి. సింపుల్గా అయిపోతుంది కదండి. నిన్నటి వరకు అంటే చలవ చేసేవే తిన్నాం అనమాట, మినపరుప్పు, మినపట్టు ఇలాంటివి అనమాట. ఈరోజైతే టిఫిన్ చేసేసాను, సేమియా ఉప్మా. ఇది కూడా కొంచెం చలవ చేస్తుంది కదా అని. యాక్చువల్గా అయితే నాకు ఇది నచ్చదు, మరి ఏం చేస్తాం, రోజు టిఫిన్ అంటే. ఆ తర్వాత ఏంటంటే ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అన్నీ, జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు కొంచెం వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదనమాట. అవి మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకొని మనం సరిపడా వాటర్ వేసుకుంటాం. నేను కొంచెం పలచగా చేస్తానండి, అంటే కొంచెం ఇది మనం సూజీ కూడా వేస్తున్నాను, అంటే థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. మీకు పొడి పొడిగా రావాలంటే 1:2 రేషియోలో వాటర్ వేసుకొని మీరు చేసుకోవచ్చు. కొంచెం సూజీ వేసాను కాబట్టి మెత్తగా వస్తుంది అనమాట, పలచగా వస్తుంది. కరివేపాకు వేసి సరిపడా వాటర్ వేసి ఉప్పు వేసేసుకున్నాను. మార్నింగ్ అయితే అబ్బా పూజ అయ్యేంత వరకు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినాలనిపించలేదు. అమ్మయ్య సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం తండ్రి పూజ అన్న హ్యాపీనెస్ తోటి నాకు ఆకలి కూడా వేయలేదు. అదే పొద్దున్న అనుకుంటున్నాను, తండ్రి నాకు ఓపిక నువ్వు, అంటే చేస్తాను కానండి కొంచెం వీక్గా అనిపించింది. అదే దండం పెట్టుకున్నాను, తండ్రి నేను ఈ పూజలు చేయాలంటే నాకు ఒంట్లో శక్తినిస్తావు కదా, నువ్వు శక్తినిస్తేనే కదా నేను నీకు పూజలు చేయగలను అని మనసులోని తండ్రికి ధ్యానించుకున్నానండి. నాకు శక్తినివ్వు, నీకు ఇంకా మంచిగా పూజలు చేసుకుంటాను. పూజ చేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది కదండి. సో అందువల్ల ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట. నా పూజ ఉంది అంటే నిద్ర పట్టదు, పొద్దున్నే లేవాలి, అన్నీ చేయాలి, బయట ముగ్గు అది పెట్టుకోవాలి, మంచిగా అలంకరించుకోవాలి, వంటలు అవి చేయాలి అనేసి. రేపు కూడా ఇంకో స్పెషల్ పూజ ఉందండి, అది మీ ముందుకు వీడియోగా వస్తుంది చూడండి. అంటే ఇది వరకు అంత ఎక్కువ చేసేదాన్ని కాదు, నిజం చెప్పాలంటే. కొంతమందిని చూసి నేర్చుకొని అలా చేస్తూ ఉంటే మంచిగా అనిపించి ప్రశాంతంగా, మనకి ఏదైనా సమస్య ఉన్నా ఆ సమస్యను మర్చిపోయే శక్తినిచ్చేదే ఈ దైవ చింతనండి. పూజ అంటే మనము చేసి అక్కర్లేదు, మనస్ఫూర్తిగా స్వామికి
దీపారాధన చేసుకున్న ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ రోజైతే పూజ చేయమో ఆ రోజు ఏదో నెగిటివ్ ఫీల్ కలుగుతుంది. చేసిన రోజైతే ఆ రోజంతా ఇల్లంతా ఒక దేవాలయంలా అనిపిస్తుంది. నాకైతే మాత్రం చాలా నిదర్శనం అండి, అలాగే అనిపిస్తుంది. ఎప్పుడూ ఏదైనా పూజ చేసుకున్న అలా చేసుకొని మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుందంట. అంటే ఏంటంటే దైవ చింతనలోకి వెళ్తాం కదండీ! ప్రతీదీ ఆ దేవుడు మొహం చూస్తే ఒక మంచిగా ఒక తెలియని ఫీల్ అనమాట. మంచి ప్రశాంతత, ఒక పాజిటివ్ వైబ్ అనమాట. దేవుడికి ఆ నైవేద్యాలు సమర్పించి, చక్కగా తండ్రిని మంచిగా అలంకరించుకొని, అందంగా ఇల్లంతా మంచిగా పెళ్ళికూతురులా తయారు చేసి, అంటే ఏంటి మంచిగా ముగ్గులు పెట్టుకొని, గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ ఒక మంచి పాజిటివ్ వైబ్ కదా! మీలో ఎంతమందికండి ఇలా అనిపిస్తది? నాకైతే మాత్రం పూజ చేసిన రోజు ఒక మంచిగా ఆ రోజంతా డివోషనల్‌గా టెంపుల్‌కి వెళ్ళినా, ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించుకున్నా చాలా బావుంటదండి. ఆ తర్వాత కుకింగ్‌లోకొచ్చేస్తే ఉప్మా చేసేస్తున్నాననమాట. చెప్పాను కదండీ! కొంచెం సూజీ వేసి సేమియా పలుకులతోటి ఉప్మా చేసేసానండి. ఇలా పల్చగా ఉంటే ఇష్టం అనమాట హస్బెండ్‌కి. సో, ఈ విధంగా చేస్తానెప్పుడూను. తర్వాత ఏంటంటే నెక్స్ట్ పులిహోర, దద్దోజనం, తర్వాత కర్రీ ఉండాలి కదండీ! సో, దాంతో పాటు నేను పొటాటో కర్రీ చేస్తున్నాననమాట. పొటాటో అనేది ఏంటంటే ఉడికించేసుకున్నాను ఆల్రెడీ. ఉడికించి దాన్ని మెదిపేసుకోవాలనమాట. మెదిపేసుకొని కొంచెం ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో ఆయిల్ వేసుకుంటాం సరిపడా. ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి చెప్పాను కదండీ! ఉల్లి, వెల్లుల్లి వేయని వంట. ఈ కర్రీ అయితే చాలా బావుంటది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. చాలా సింపుల్ అండి. ముందు పొటాటో ఉడికించేసుకొని మ్యాష్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని, తర్వాత టమాటాలు చిన్నగా కట్ చేసుకొని టమాటాలు వేసేస్తాం. మరి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాంబార్ పౌడర్ అండి. ఆల్రెడీ గూగుల్‌లో చూసాను, సాంబార్ పౌడర్‌లో గార్లిక్ ఏమైనా కలుపుతారేమో అని చూసాను. లేదు, గార్లిక్ లేదు. అది వేద్దామా వద్దా, వేస్తే మళ్ళీ ఇన్ని రోజులు తినలేదు, ఒక్కరోజు తినేస్తే ఏంటో అమ్మో వద్దులే అనేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తే సాంబార్ పౌడర్‌లోనైతే గార్లిక్ వేయరనమాట. సో, నేను చెక్ చేసి ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాంబార్ పౌడర్ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ పౌడర్ వేసుకుంటే కర్రీలోని. ఇప్పుడు టమాటో వేసాం కదండీ! తర్వాత ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుంటాం. ఈ టమాటా అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి బాగా టమాటా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందనమాట. ఎక్కువ టమాటా వేసుకోవాలి. నేనైతే ఒక 3 టమాటోస్ వేసుకున్నాను. చిన్నవేనండి, పెద్దవి కాదు. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసాను చూసారా? ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చపాతీలో తినొచ్చు, పూరీలో తినొచ్చు, తర్వాత ఏమో రైస్‌లో కూడా తినొచ్చు. మనం ఎప్పుడైతే ఆనియను, గార్లిక్ తినలేని టైంలోనే ఇలాంటి కర్రీస్ చేసుకున్నామంటే చాలా బావుంటదండి. మార్నింగ్ లేచి చాలా చాలా పని చేశానండి. ఒక్కొక్కసారి అనిపిస్తది మనమేనా ఇన్ని పనులు చేస్తామని. ఎన్ని చేశానంటే పులిహోర చేశాను, గారెలు చేశాను, అప్పాలు చేశాను, అటు పూజ చేసుకున్నాను. తర్వాత లంచ్ ప్రిపరేషన్‌కి వాళ్ళకేమో పొటాటో కర్రీ చేశాను. తర్వాత దద్దోజనం చేశాను. బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా చేశాను. మధ్యలో కాఫీ, టీ. ఒక్కొక్కసారి ఎన్ని పనులు చేస్తాం కదండీ మన ఆడవాళ్ళం మాత్రం. అంటే ఇలాంటి పూజలప్పుడే మనకి ఎక్కువ శక్తినిస్తాడండి ఆ తండ్రి మాత్రం. నేనైతే పొద్దున్న దేవుడిని అదే కోరుకున్నాను. తండ్రి నీ పూజలు నేను చేస్తున్నాను కదా! అంటే లోటుపాట్లుంటాయి, తప్పులు, ఒప్పులు. అవన్నీ చేస్తూనే తండ్రి నా తప్పులేమైనా ఉంటే క్షమించి, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే నీ బిడ్డలా నన్ను ఆదరించి, నాకు శక్తినివ్వు, నీ పూజను నేను ఇంకా బాగా చేసుకుంటాననేసి దండం పెట్టుకున్నాను తండ్రికి. ఏం కోరుకుంటామండి? పూజ చేస్తున్నామంటే ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే కదండీ చేసే పూజలన్నీను. మనస్ఫూర్తిగా చేస్తే తండ్రి ఖచ్చితంగా పలుకుతారు. మన మనసు లగ్నం చేసామంటే తప్పకుండా మనకి దేవుడు కరుణిస్తాడు. మా మమ్మీ నన్ను ఒక క్వెషన్ అడిగారండి. దేవుడికి ఇష్టమైన పువ్వేంటి సిరి అని. అడిగితే నేను అన్నాను ఏవో సమ్ పువ్వులు చెప్పాననమాట, ఇది అది అని. కానీ మా మమ్మీ అన్నారనమాట భక్తి అని. నాకెంత హ్యాపీగా అనిపించిందో. ఎందుకనుకున్నారు? దేవుడికట మనం పువ్వు పెట్టకపోయినా పర్వాలేదటండి. భక్తి ఉంటే దేవుడు మన మొర వెంటనే ఆలకిస్తారట. ఇది గురూజీ చెప్పారటండి. మనం ఓంకారం జీ తెలుగులో వస్తది కదండీ! అతను చెప్పారట. మమ్మీ నన్ను అడిగారనమాట. పొద్దున్న మా ఇంటి దగ్గర ఇలా ప్యారెట్ వచ్చింది. నేను క్యాప్చర్ చేశాను.
ఈ ఇంతటితో నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.